ఒకప్పుడు విందు భోజనం అంటే మైదాన ప్రాంతంలో అరటి ఆకు, గిరిజన ప్రాంతంలో అడ్డాకులతో తయారు చేసిన వస్తారాకు శ్రేయస్కరంగా భావించేవారు పూర్వీకులు. కాలక్రమంలో అరటి ఆకు, విస్తరాకు అంతరించిపోయి వాటి స్థానంలో పేపర్ ప్లేట్లు వచ్చాయి. అంతరించిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తామని ఇటీవల కొందరు నేతలు ఊకదంపుడు ప్రకటనలు గుప్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలోనికి వెళితే ప్రకటనలు గుప్పించిన వారు ఆచరణలో చూపించకపోవడం విశేషంగా చెప్పవచ్చు. వివరాల్లోనికి వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు గిరిజన ప్రాంతంలో సహజ సిద్ధంగా అడవిలో లభించే అడ్డాకులకు ఒక విశిష్టత ఉంది. గిరిజనులు అడవిలో అడ్డాకులను సేకరించి మన్యంలో జరిగే వారపు సంతలో విక్రయాలు జరిపేవారు. గిరిజన వారపు సంతల్లో అడ్డాకుల కొనుగోలుకు మైదాన ప్రాంతం నుండి వ్యాపారులు పెద్ద ఎత్తున తరలివచ్చేవారు. రావిక మతంలో అడ్డాకులతో విస్తరాకుల తయారీకి ఎక్కడికక్కడ కుటీర పరిశ్రమలు ఉన్నాయి. పాడేరు పరిసరాల్లో విస్తరాకుల కుటీర పరిశ్రమ లేకపోయినా కొందరు ఇళ్లలో అడ్డాకులు కుట్టేవారు. ఇటీవల పేపర్ ప్లేట్లు రావడంతో విస్తరాకులను పూర్తిగా మర్చిపోయారు. ఈ నేపథ్యంలో పాడేరు ఐటీడీఏ ప్రోత్సాహంతో గత జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో పాడేరు జీసీసీడీఎం కార్యాలయం ఎదుట ఆంజనేయ స్వామి దేవాలయం ప్రక్కన ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన వందన్ విస్తరాకుల ప్లేట్ల తయారీ కేంద్రాన్ని స్థానిక గిరిజన మహిళలచే ఏర్పాటు చేశారు. ఇక్కడ పేపర్ ప్లేట్ మాదిరిగా బఫే ప్లేట్లపై విస్తరాకులతో ప్లేట్లు, అడ్డాకులతో తయారు చేసిన ప్రసాదం కప్పులు, విస్తరాకులు తయారు చేస్తున్నారు. ఐటీడీఏ అధికారులు సదుద్దేశంతో తమకు ఇచ్చిన విస్తరాకుల ప్లేట్ల తయారీ నాణ్యతగా చేస్తున్నామని, కానీ వ్యాపారం సరిగ్గా జరగడం లేదని, మైదాన ప్రాంతం నుండి వచ్చే పేపర్ ప్లేట్లకు ఇస్తున్న ప్రాధాన్యత స్థానికంగా తయారు చేస్తున్న విస్తరాకుల భోజనం బఫే ప్లేట్లకు ఇవ్వడం లేదని నిర్వాహకులు లక్ష్మి, చిన్నమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వ్యాపారం బాగా జరిగితే అందుబాటు ధరకే ఇస్తామని, మరికొందరు మహిళలకు తమతో పాటుగా ఉపాధి దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో స్థానిక గిరి మహిళల ప్రోత్సాహం కోసం ఏర్పాటు చేసిన వందన్ విస్తరాకుల ప్లేట్ల తయారీ కేంద్రం అభివృద్ధి చెందాలంటే ఆంధ్ర యూటీ న్యూస్ గ్రౌండ్ రిపోర్టర్ మేరకు పాడేరు ఐటీడీఏ పరిధిలో జరిగే శిక్షణ కార్యక్రమాలకు ఏర్పాటు చేసే భోజనాల్లో వందన్ విస్తరాకుల ప్లేట్లకు ప్రాధాన్యత ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో మైదాన ప్రాంతం నుండి ప్రైవేటు జీపుల్లో ప్రయాణికులను తీసుకుని వస్తూ గూడ్స్ క్యారియర్ మాదిరి జీపు టాపుపై పాడేరు వస్తున్న వేలాది పేపర్ ప్లేట్లను నియంత్రించాలి. లేకుంటే స్థానిక మహిళల శ్రమతో కట్టలు కట్టలుగా విస్తరణ మూలకు చేరుతాయి. సార్, నా పేరు విజయలక్ష్మి. నూకాంబిక గ్రూప్ సార్ మాది. అంటే విడివికే ఇది డోక్రా సంఘాల గురించి పెట్టారు సార్. ఐటీడీఏ తరఫున ఈ మెటీరియల్ అన్ని బిల్డింగ్ అన్ని ఇచ్చి లోన్ ఇచ్చి పెట్టించారు సార్. అంటే మన వాళ్ళు అభివృద్ధి పొందాలి అనేసి పెట్టారు సార్. పెడితే మరి మన వాళ్ళు ఎవరు రావట్లేదు సార్. అందరు కలిపి రన్ చేసుకుందాం అని చెప్పినా ఎవరు ఇంట్రెస్ట్ పెట్టి ముందుకు రావట్లేదు సార్. ఇప్పుడు నేను చూసినట్టయితే ఆకు అయితే నాణ్యతగా ఉంది. నాణ్యతగానే ఉంది సార్. ఇదిగో చూడండి సార్, నాణ్యతగా ఇస్తున్నాము. మరి అట్ట రేటు, ఆకు రేటు చెప్తుంటే రేటు ఎక్కువైపోయిందని చెప్తున్నారు సార్. మరి వెలుగు నుంచి కానీ ఇటు నుంచి మీకు కొన్ని కార్యక్రమాలు అవుతూ ఉంటాయి కదా, దానికి ఏమైనా మరి ఇక్కడ నుంచి ఆకులు సప్లై అవ్వట్లేదా? అంటే సప్లై అంటే పట్టుకెళ్తున్నారు సార్. ఎప్పుడు 150 అలాగా తీసుకెళ్తున్నారు సార్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో. మరి అది వెలుగు సంఘాలకి సంబంధించో తెలియదు, లేకపోతే వేరే కార్యక్రమాలకో తెలియదు, కానీ పట్టుకెళ్తుంటారు సార్ అప్పుడప్పుడు. అందరు సహకరిస్తే మరి ఇంకా ముందుగా రన్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. ప్రస్తుతానికైతే ఇద్దరే ఉంటున్నాము. మళ్ళీ అందరూ ఏమైనా సహకరిస్తే ఇంకా ముందుకు వెళ్ళాలని మా కోరిక ఉంది సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.